అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ గురూజీ గారు. గురుగారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, దేవి ఖడ్గమాల యొక్క విశిష్టత తెలియజేస్తారా? కానీ అమ్మవారికి సంబంధించినటువంటి మహామంత్రాలలో ఈ ఖడ్గనామావళి కూడా ఒకటమ్మ. అత్యంతమైనటువంటి శక్తివంతమైనటువంటిది. నేటి సమాజంలో చాలామంది తెలియక ఎలా పడితే అలా పారాయణం చేస్తున్నారు దీన్ని. ముఖ్యంగా ఈ పారాయణం చేసేటువంటి వారికి ప్రతిదీ పారాయణం మాకు వచ్చేసింది, మేమే పారాయణం బాగా చేయగలుగుతాము అనేటువంటి వరవడికి వెళ్ళిపోయారు చాలా మటుకు. ఇది ఎవరు పారాయణం చేయాలి, ఎవరు పారాయణం చేయకూడదు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. మీరు విశిష్టత అడిగారు. ఇప్పుడు విశిష్టత చెప్పంగానే అందరూ పారాయణం మొదలెడతారు. అవును. అంటే పారాయణం ఎవరు చేయాలి? ముఖ్యంగా కనీసంలో కనీసం బాలామంత్రమైన ఉపదేశం లేని వాళ్ళు ఈ పారాయణాన్ని చేయకూడదు. శ్రీ విద్యోపాసన, శ్రీ విద్యకు సంబంధించిన అమ్మవారి విద్యకు సంబంధించినటువంటి విద్య లేనటువంటి వారు దీన్ని పారాయణం చేయకూడదు. ముఖ్యంగా ఇక్కడ మీరు బాగా ఆలోచన చేస్తే ఖడ్గముల యొక్క మాల అనుకుందాం. ఖడ్గ నామావళి అంటే నామాలే కత్తిలాగా ఉంటాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఖడ్గ నామావళి అని చెప్పారు. ఖడ్గము లాంటి నామాలు. మరి ఖడ్గాన్ని పట్టుకుంటానికే చిన్నపిల్లవాడికి మనం ఖడ్గం ఇచ్చామనుకోండి, ఎటో అటో తిప్పేసేసి గబుక్కన ఏదైనా ప్రాణానికి సంబంధించిన ప్రమాదం తెచ్చుకుంటే ఎంత. అలాగే కాళికాదేవి ఎట్లాగైతే ముండమాలాధారిణ్యై నమః అని అంటాం కాళికాదేవిని. అంటే ఆవిడ కపాలాలన్నింటినీ కూడా మాలగా గుచ్చి మెడలో ధారణ చేసింది. వాటిని ముండమాలధారిణ్యై నమః అని అంటాం మనం. ఎముకల్ని పుర్రెల్ని అన్నిటినీ కూడా ఆవిడ మాలగా కట్టేసుకుంటూ ఉంటుంది, కట్టేసుకుని ధరిస్తుంది. మరి అంతటి శక్తివంతమైనటువంటి స్తోత్రం కూడా ఈ ఖడ్గనామావళి. ఆవిడ రూపం కాళికాదేవిని చూస్తే చాలామంది ఎట్లాగైతే భయపడతామో, ఖడ్గనామావళి కూడా మనం సరిగ్గా కనుక ఉపదేశం లేని వాళ్ళు చేస్తే కూడా ఒక్కొక్కసారి అది చాలా పెను ప్రమాదాలను తెస్తుంది. కాబట్టి ఉపదేశం లేని వారు చేయకూడదు. గురువుని ఆశ్రయించి, ఇప్పుడు ఎవరైనా మీకు కావాలనుకున్నారనుకోండి, మమ్మల్ని ఆశ్రయించినట్లయితే మేము చెప్తాను దానికి ఉపదేశం మంత్రాన్ని ఇచ్చి దాని పారాయణం ఈ విధంగా చెయ్యండి, ఇలా ఎలా చెయ్యండి అని చెప్తాం. ఆ విధంగా చేసుకున్నప్పుడు ఆ దేవత వారిని వరిస్తుంది, ప్రమాదాన్ని ఇవ్వదు. ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా, ఖడ్గముల యొక్క మాల, ఖడ్గముల లాంటి నామాల యొక్క మాల ఆవిడ ధరించింది. అంటే ఎంత శక్తివంతురాలో మీకు ఇక్కడికి అర్థమైపోయి ఉండాలి. అవును గురుగారు. కాబట్టి అలాంటి మంత్రాన్ని చదివేటప్పుడు ఈ నామావళిలో కొన్ని అమ్మవారికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి దేవతలకు సంబంధించినటువంటి పేర్లు దొర్లుతూ ఉంటాయి, బీజాక్షరాలు దొర్లుతాయి. కాబట్టి చాలామంది పారాయణం వచ్చిన వాళ్ళు ఎట్లా పడితే అట్లా పారాయణం చేస్తున్నారు. ఇప్పుడు మేము చాలా చోట్ల గమనించినాం. లలితా పారాయణం చెయ్యాలన్నా కూడా మంత్రోపదేశం తీసుకునే చెయ్యాలి. సరే, ఏదో స్తోత్ర పారాయణం వరకు పర్వాలేదు అని అనుకుందాం, భక్తిగా ఉన్నవాడు చేయవచ్చు, భక్తిగా ఉన్నవాడు పారాయణం చేయవచ్చు అని దానికి కొంత కాజు అమ్మవారు రాసింది. కానీ ఖడ్గనామాడికి అలా రాయలే కాజ్. కాబట్టి చాలా జాగ్రత్తగా వీక్షకులు, మంత్రోపదేశమైనటువంటి వాళ్ళు దీన్ని పారాయణం చేయాలి. ఈ ఖడ్గనామావళి అనేటువంటిది ఏంటంటే, ఏదైనా మీకు వ్యవహారం తెగట్లేదు, సమస్య జటిలం అయిపోయింది, దాన్ని ఎంత సాల్వ్ చేద్దామనుకున్నా కూడా, ఎంత దాన్ని మనం ఇద్దరి వైరి భావన కలిగినటువంటి వాళ్ళని మనం కలిపి ఆ సమస్యను పోగొడదామనుకున్నా కూడా లేదు అనుకున్నటువంటి వాళ్ళు. అలాగే చాలామంది దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడుతూ ఉంటారు. అంటే దేశం బాగుండాలి, ధర్మం బాగుండాలి. ఇలాంటి వాళ్ళు గురువుల దగ్గర నుంచి మంత్రోపదేశం తీసుకుని ఈ ఖడ్గనామాలను పారాయణం చేయటం మూలకంగా దేశం లోపలికి శత్రు ప్రవేశం కాదు, దేశం బాగుండాలని సంకల్పం చెప్పి దేశం లోపలికి ఈ టెర్రరిస్టులు, నక్సలైట్లు, మనం ఏదో చెప్తూ ఉంటాం కదా, ఆ పేర్లు నాకు పెద్దగా తెలుసు, అలాంటి వాళ్ళందరినీ కూడా ముష్కరులు,
ముఖ్యంగా చెప్పాలంటే. ఇలాంటి వాళ్ళందరినీ కూడా సంహరించేటువంటి శక్తి ప్రదాయని ఈ ఖడ్గనామావళి మంత్రం. కాబట్టి దేశ రక్షణకు మనం ఉపయోగించాలి ముఖ్యంగా. కాబట్టి రాష్ట్రాల్ని పరిపాలించేటువంటి వారు కానీ, దేశాన్ని పరిపాలించేటువంటి నాయకులు చక్కని ఉపదేశమైనటువంటి గురువులను అక్కడ పెట్టుకుని దేశ రక్షణ కోసం సామూహికంగా ఈ ఖడ్గనామావళి పారాయణం చేయించి, హోమం చేయించి ఈ దేశానికి కనుక ధారపోసినట్లయితే ఈ భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు కాదు, ఏ దేశానికి సంబంధించిన ఆయన కూడా ఈ మంత్రం చక్కగా ఉపయోగపడుతుంది. అలాంటిది ఈ ఖడ్గనామావళి. కాబట్టి దేశ సౌభాగ్యం కోసం, దేశం యొక్క రక్షణ కోసం, దేశంలో ఉండే ప్రజల యొక్క ప్రాణ ధన మన ప్రాణ రక్షణ కోసం ఈ ఖడ్గనామావళి ఉపయోగపడుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి దాన్ని మనం ఉపయోగించకుండా స్వార్థ ప్రయోజనాలకి చాలామంది రకరకాలుగా దీన్ని వేరే తాంత్రిక ఆచారంలో కూడా కొంతమంది ఉపయోగించి అనవసరమైన ప్రమాదాలను తెస్తున్నారు. కాబట్టి ఇది వాళ్ళందరికీ చెప్తున్నాను, ఇది క్షేమం కాదు, శోభాయమానం కాదు. అది చేస్తున్నటువంటి వారికి, వారి వంశానికి కూడా. ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో, కానీ ఎవరు చూడటం లేదనుకుంటాం, ఎవరికి తెలియవు కూడా మనం చెప్పకపోతే. వాస్తవం కదమ్మా. అవునవును. మరి అది తప్పు అని మీ మనసుకు తెలుస్తుందిగా చేసినప్పుడు. అవును. మరి ఆ తప్పుకి శిక్ష ఎవరు వేయాలమ్మా? పంచభూతాలు. అవి మనల్ని ఎప్పుడు అబ్జర్వ్ ఆ చేస్తాయి. ఆ పంచభూతాలే మన వెనకాతల మన పాపాన్ని అంతా కూడా, చిత్రగుప్తుడు పాపాలు రాస్తాడంటారు కదా, ఈ పంచభూతాలే చిత్రంగా మన పాపాలని గుప్తంగా ఉంచుతాయి కాబట్టి చిత్రగుప్తుడు మన పాపాలన్నింటినీ కూడా చాలా చిత్రంగా రాస్తాడు ఆయన. ఎలా రాస్తాడు, ఏ విధంగా రాస్తాడో కూడా తెలియదు, గుప్తంగా ఉంచుతాడు. ఎప్పటికీ నీవు భూమి మీద నుంచి పైకి వచ్చేదాకా కూడా అవి గుప్తంగా ఉంటాయి. దయచేసి వద్దన్న పని చేయటాన్ని మానుకోండి, పరిశోధన చేయమాకండి దాని గురించి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది, దాని సద్గురువులను ఆశ్రయించండి, చక్కని గురువుల దగ్గరికి వెళ్ళండి, ఆ మహత్తును తెలుసుకోండి. ముందర దాని విశేషం ఎలా చేయాలో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత కూడా బాగా ఆలోచన చెయ్యండి, మనం చేయగలుగుతామా లేదా, ఈ నియమాలు పాటించగలుగుతామా లేదా, ఎన్ని రోజులు పాటించగలుగుతాం, ఏ విధంగా పాటించగలుగుతాం. ఒకసారి ఉపదేశం అయిందంటే కూడా ఈ జీవుడు మరణించేదాకా ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి. మరి ఇవాళ రోజున ఏదో నా నాలుగుకి ఏదో అది తినాలనిపించింది, ఇది తినాలనిపించింది అంటే ఉపదేశం అయిన తర్వాత కొన్నిటికి కొన్ని దూరంగా ఉండాలి. అందుకనే ఈ కాలంలో మనుషులు చాలా పూజలు చేస్తున్నారమ్మా, చాలా లక్షలు ఖర్చు పెడుతున్నారు, పెద్ద పెద్ద పూజలు చేస్తున్నారు, కానీ మనశ్శాంతి లేదు చూడండి, ఆనందం లేదు. కాబట్టి ఆనందము మనశ్శాంతి రెండు కరువుతున్నాయి. ఎందుకు? వద్దన్నది చేయటం మూలకంగా. కాబట్టి అలాంటివి ఏమైనా మీరు పాపాలు చేస్తుంటే వాటిని కూడా అమ్మవారు సంహరించేటువంటి స్తోత్రం ఏదన్నా ఉన్నదంటే అది ఖడ్గనామావళి. ఖచ్చితంగా గురుగారు, అది ఎంత శక్తివంతమైంది అని అర్థం చేసుకునేటప్పుడు ఎట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్లుగా గురువు యొక్క ఉపదేశం తీసుకుని మాత్రమే దీన్ని పారాయణం చేయాలి. చేసే ముందు కూడా ఆలోచించుకోవాలి, చేయగలమా లేదా అని మనల్ని మనం పరీక్షించుకొని డిసైడ్ అవ్వాలి. తప్పకుండా. ఖచ్చితంగా గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.